ఓజీ కుడ్ బి అ ఫ్లాప్. ఒక మూవీ హిట్ అవ్వాలంటే ఆ మూవీ కలెక్షన్స్ డిసైడ్ చేస్తుంది. ఇంత హైప్ అండ్ ఎంగేజ్మెంట్ వల్ల గ్రాండ్ ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ మూవీ బాగుండాలంటే మూవీ రిజల్ట్ బాగుండాలి, అవుట్కమ్ బాగుండాలి. రీసెంట్ గా కూలీ మూవీ సిచ్యువేషన్ కూడా ఓజీకి అవుతుందేమో అని చిన్న తేడా కొడుతుంది. ఎందుకంటే కూలీ ఈజ్ ఆల్సో గుడ్ మూవీ, కానీ కూలీ దగ్గర వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ మూవీ సుజిత్ కాంబినేషన్ అనగానే ఓపెనింగ్స్ గ్రాండ్ గానే వస్తాయి అండ్ మూవీ విజువల్స్ అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ హైప్ వల్ల మూవీ యాక్చువల్ రిజల్ట్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిపోయింది అనుకో, ఆ ఎక్స్పెక్టేషన్ మనకి సాటిస్ఫై చేయలేక ఆ మూవీ ఎంత బాగున్నా కూడా మూవీలో ఏదో మిస్సింగ్, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కూలీకి అండ్ ఓజీకి ఒక సిమిలారిటీ కూడా ఉంది. ఏంటంటే కూలీలో కూడా అందరూ ఎల్సీయూకి కనెక్ట్ అయి ఉంటుంది అనుకున్నారు. అది లేదని తెలుసుకునేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. మూవీలో ఎల్సీయూ కనెక్షన్స్, సైన్స్ ఫిక్షన్స్ ఏదేదో ఊహించుకున్నారు, ఏదేదో ఫ్యాన్ థియరీస్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మూవీ బాగున్నా కూడా వాళ్ళ ఫ్యాన్ థియరీస్కి మ్యాచ్ అవ్వనందుకు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వనందుకు చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. సిమిలర్లీ ఓజీ కూడా సాహోకి ఇంటర్లింక్డ్ అని చెప్పేసి కొన్ని ఫ్యాన్ థియరీస్, ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. మీరేమంటారు? ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మూవీకి ఎగ్జైటెడ్ ఉన్నా, బట్ దిస్ ఎగ్జైట్మెంట్ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ని పాడు చేస్తుందేమో అని చిన్న డౌట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని సినీవర్స్.